కోడి కూర తెలంగాణలో భయాందోళన గురి చేస్తుందట. విషయం ఏంటంటే ముఖ్యంగా తెలుగు ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతుంది అని అడపాదడపా వార్తలు క్రియేట్ అయ్యాయి. వాస్తవానికి కూడా 2 కేసులు నమోదైనట్టు కూడా వార్తలు గుప్పమంటున్నాయి. ఈ తరుణంలో చికెన్ తినకుండా ఉండడమే శ్రేష్ఠకరం అంటూ కూడా ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి, ఆరోగ్య శాఖలు కూడా సూచిస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా బర్డ్ ఫ్లూ వ్యాధికి గురై చనిపోతున్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అంచేత తెలంగాణ ప్రాంతంలో కాదు, ఆంధ్ర ప్రాంతంలో కాదు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయని ఒక రిపోర్ట్ వస్తూ ఉంది. అంచేత కొన్నాళ్ళ వరకు చికెన్ తినకుండా ఉండడానికి, అంటే వాస్తవానికి అయితే ఉడికించిన తర్వాత తింటే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నప్పటికీ అయినను కొందరు జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు నమోదైంది. ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయి, అతనితో పాటు కోళ్ల ఫామ్లో పనిచేసే సిబ్బంది మీద కూడా అనుమానాలు వచ్చాయంటూ కూడా పరిశోధనలు చేస్తూ ఉన్నారు, పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాల్లో కోడికూర చాలా ప్రమాదాన్ని సూచిస్తుంది. కాబట్టి కొన్నాళ్ళు తినకుండా ఉండడమే మేలని ఆరోగ్య శాఖ కూడా సూచిస్తుంది.